జస్ట్ ఇమాజిన్ మీరు ఒకరోజు రాత్రిపూట రోడ్డుపై నడుస్తుంటే ఎదురుగా ఒక మనిషి వస్తున్నాడు. చూపు శూన్యం. మాటలు లేవు. కానీ నడుస్తున్నాడు. పక్కవాడిని ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి మీరు అనుకుంటాడు. కానీ లేదు. అతని కళ్ళల్లో మిమ్మల్ని చంపేంత క్రూరత్వం ఉంది. ఇదేదైనా హర్రర్ సినిమా సీన్ అనుకుంటున్నారా? కాదండి. ఇది ప్రకృతిలో జరగబోతున్న ఒక అసలైన డార్క్ రియాలిటీ. మనం చాలా సినిమాలు జాంబీకి సంబంధించి చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ 'వరల్డ్ వార్ జెడ్', 'ట్రైన్ టు బుసాన్' అండ్ మన తెలుగులో చెప్పాలంటే 'జాంబీ రెడ్డి' అండ్ 'జీ జాంబీ' ఇలాంటి చాలా సినిమాల్లో అయితే జాంబీస్ గురించి చూపించారు. బట్ ఇవన్నీ మన సినిమాలోనే జరుగుతాయి. రియల్ లైఫ్‌లో జరగమని చెప్పేసి లైట్‌గా తీసుకుంటాం. కానీ మీకు తెలుసా? ఈ జాంబీ అనే కాన్సెప్ట్‌కి ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది ఒక బతికున్న జీవి మాత్రమే. ఆ ఫంగస్ పేరు అవికార్డిసెప్స్. ఒక చిన్న ఫంగస్. కానీ దాని శక్తి మన బ్రెయిన్‌ని హ్యాక్ చేయగలదు. ఈ ఫంగస్ యొక్క మెయిన్ టార్గెట్ ఒక కార్పెంటర్ చీమ. ఈ ఫంగస్ చీమ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఒక ఆట అయితే మొదలవుతుంది. ఫంగస్ చీమ బ్రెయిన్ అయితే హ్యాక్ చేస్తుంది. తన శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్లాలో, ఏ దిశలో నడవాలో అన్నీ ఫంగసే డిసైడ్ చేస్తుంది. ఆ చీమ ఒక చెట్టు పైకెక్కుతుంది. కింద పడకుండా ఆకుల్లో తలకిందులుగా వేలాడుతుంది. అండ్ అక్కడే చనిపోతుంది గూడా. తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ చీమ తల నుంచి ఒక పొడవైన ఫంగస్ అయితే బయటకొస్తుంది. అది స్పోర్స్‌ని వెదజల్లుతుంది. ఇంకేముంది? ఆ స్పోర్స్ నుంచి జాంబీ చీమలయితే పుడతా ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావచ్చు. ఇది కేవలం చీమలకే కదా! మనకేం కాదు కదా! అని చెప్పేసి రావచ్చు. కానీ దీని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ ఫంగస్ ఇప్పటివరకు చీమల పైనే స్పెషలైజ్ అయింది. మనుషుల శరీర ఉష్ణోగ్రతలకు ఇంకా అలవాటు కాలేదు. కానీ పరిణామం ఎప్పటికీ ఆగదు. ప్రతి జీవి బ్రతకడం కోసం మారుతూనే ఉంటుంది. మనం ఎలాగైతే చింపాంజీ నుంచి ఎవాల్వ్ అయ్యామని చెప్పేసి అన్నామో, అలాగే ఈ ఫంగస్ కూడా రోజు రోజుకి తన రూపాంతరం అయితే మార్చుకుంటుంది. ఏదో ఒక రోజు ఈ ఫంగస్ మనిషి బ్రెయిన్‌ని టార్గెట్ చేసేంత రేంజ్‌కయితే వస్తుందని చెప్పేసి సైంటిస్ట్ చెప్తున్నారు. ఆ రోజు మనం సినిమాలో చూసే జాంబీలు రియల్ లైఫ్‌లో మన ఎదుటే కనిపించొచ్చు. ఒక చిన్న ఫంగస్ చీమ బ్రెయిన్‌ని హ్యాక్ చేసినప్పుడు, ఒక పెద్ద ఫంగస్ వచ్చి మనిషి బ్రెయిన్‌ని ఎందుకు హ్యాక్ చేయలేదు? మన చుట్టూ ఉండే ప్రకృతి ఎప్పుడో ఒక ఆట అయితే మొదలుపెట్టింది. మనం ఏదో ఒక రోజు టార్గెట్ అయితే అవ్వచ్చు. జాంబీ వైరస్ అనేది భయం కాదు. అది రాబోయే ఒక సైన్స్ ఫ్యాక్ట్ అయితే కావచ్చు. మన బ్రెయిన్ మీద మరొక జీవికి కంట్రోల్ వస్తే, మనమే మనం కాకుండా పోతే ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది గదా! హోప్‌ఫుల్లీ ఇది ఫ్యూచర్‌లో జరగకూడదని చెప్పేసి కోరుకుందాం. సో, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.